జరిగింది. అప్పుడు చంద్రుడు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి, నేను ఏ విధంగా అయితే సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు నీ లింగస్వరూపానికి అభిషేకం చేసి నాకున్న అనారోగ్య సమస్యలు, నాకున్న దెబ్బలు, గాయాలు అన్నీ పోగొట్టుకున్నానో, అలాగే ప్రజలందరూ కూడా ఆ రోజు నీకు అభిషేకం చేసినట్లయితే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకునేలాగా వరమివ్వు స్వామి అని చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని చెప్పి చంద్రుడికి వరం ఇస్తాడు. కాబట్టి సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఈ కథను చదివినా విన్నా వాళ్ళకి ఈశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్య అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఎవరైనా సరే పంచారామ క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకొని ఆ క్షేత్రంలో అభిషేకం చేయించుకున్నట్లయితే శివానుగ్రహం విశేషంగా కలిగి జీవితం మొత్తం కూడా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే సోమవతి అమావాస్య రోజు ఉదయం పూట ఈశ్వరుణ్ణి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సోమవతి అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసి ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకం చేయాలి, ప్రత్యేకమైన పూజ చేయాలి. సోమవారం రోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో ఉంటుంది. సోమవతి అమావాస్య రోజు రాహుకాలంలో అంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో స్ఫటికలింగానికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. స్ఫటికలింగానికి వీలు కాని పక్షంలో ఏ శివలింగానికైనా సరే సోమవతి అమావాస్య రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. అలా చేస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. అభిషేకం మొత్తం పూర్తయిన తర్వాత ప్రత్యేకమైన పుష్పాలతో సోమవతి అమావాస్య రోజు శివలింగానికి పూజ చేసిన, ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసిన సకల శుభాలు కలుగుతాయి. ఎవరైనా సరే పిల్లలు పుట్టని వాళ్ళు తొందరగా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే సోమవతి అమావాస్య రోజు ఉదయం పూట మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మీ పిల్లలు జీవితంలో తొందరగా పైకి ఎదగటానికి, జీవితంలో తొందరగా స్థిరత్వం రావటానికి సోమవతి అమావాస్య రోజు మందార పూలతో ఈశ్వరుడికి పూజ చేయండి. అలాగే పిల్లల కాపురాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, పిల్లల కాపురాలు బాగుండాలంటే, మీ పిల్లల దాంపత్య జీవితం బాగుండాలంటే తెల్లగన్నేరు పూలతో సోమవతి అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి పూజించాలి. అలా తెల్లగన్నేరు పూలతో గనక ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే మీ పిల్లల కాపురాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ పిల్లల కాపురాలు బాగుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే, దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే సోమవతి అమావాస్య రోజు ఉదయం పూట ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు పసుపచ్చటి గన్నేరు పూలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ, మల్లెపూలతో కానీ ఈశ్వరుడికి పూజ చేయాలి. అలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకంగా ఈశ్వరుడికి సోమవతి అమావాస్య రోజు పూజ చేసినట్లయితే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. అసలు సోమవతి అమావాస్య రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి ఉండవని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం